సోషల్ మీడియాలో జరుగుతున్న బిగ్గెస్ట్ కాంట్రవర్సీ హెచ్కే క్లినిక్ స్కామ్. నిజంగా మామూలు స్కామ్ కాదు. హెచ్కే హాస్పిటల్స్ అని పెట్టారు. హెచ్కే క్లినిక్ గురించి హెచ్కే క్లినిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా అక్కడ స్కామ్ జరుగుతుంది అని నువ్వు అనుకుంటే ఫస్ట్ ఒక లైక్ చేయి, లేదు జరగట్లేదు అనుకుంటే ఎందుకో కింద కామెంట్ చేయి. నేను కూడా చాలా వీడియోలు చేశాను, కాకపోతే ఈ ఇష్యూ ఇప్పుడు డైవర్ట్ అవుతుంది. ఎలా తెలియాలంటే ఈ వీడియో చూడు. ఏంటంటే బీడీఎస్ డాక్టర్లు రీసెంట్ గా ఇంటర్వ్యూలో పూర్ణిమ గారు ఈ పక్కన ఉన్న ఆవిడ డెంటిస్ట్ ని కించపరిచారని చెప్పి ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. డాక్టర్ యాజ్ ఎ కోచ్ గా, యూట్యూబర్ గా, ఒక మనిషిగా చెప్తున్నాను, మేమేమి దేవుళ్ళం కావు. డాక్టర్లైనా, కోచెస్ అయినా, డైటీషియన్స్ అయినా, యూట్యూబర్స్ అయినా, ఎవరైనా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అప్పుడప్పుడు మేము కూడా తప్పులు చేస్తాం. పూర్ణిమ గారు కూడా చేశారు, కాకపోతే దానికి అపాలజీ చెప్పారు. నోరు అలా జారారు అంతే ఆ లైవ్ లో. దాన్ని పట్టుకొని ఇష్యూని కొంతమంది తెలివిగా డైవర్ట్ చేయడానికి ట్రోల్ చేస్తున్నారు. ఎవరైతే నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా మార్చేస్తాం, లావుగా ఉన్న వాళ్ళని మిషన్ లో పెట్టి కరిగించేస్తాం అని లక్షలు లాగుతున్నారు అనమాట ప్రజల దగ్గర. సో డాక్టర్స్ ని కూర్చోబెట్టండి, హెచ్కే వాళ్ళని కూర్చోబెట్టండి, ఇద్దరు ఒక లైవ్ డిబేట్ కి రండి. అప్పుడు నిజమేంటో ప్రజలే తెలుస్తారు. మేము వెళ్దాం, ఆ హెచ్కే వాళ్ళు వస్తారు. ఇద్దరు ఎవరు రైటా రాంగ్ అనేది డిసైడ్ చేయాల్సింది మీరు. నిజంగా హెచ్కే క్లినిక్ ది స్కామ్ కాదు అనుకుంటే లైవ్ కి రండి. నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఇమీడియట్ గా షేర్ చేసి మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి వాళ్ళు. నేను నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేసేస్తాం, ఏదో క్రీమ్ రాసేస్తాం, ఏదో ట్రీట్మెంట్ చేసేస్తామని లక్షలు గుంజుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అంతేగాని ట్రోల్ చేసి టాపిక్ ని డైవర్ట్ చేసేద్దాం అంటే ప్రజలేమీ చెవులో పూలు పెట్టుకొని కూర్చోలేదు, గుర్తుపెట్టుకోండి. సాలిడ్ ప్రూఫ్స్ తో రేపటి వీడియోలో కలుద్దాం. ఫాలో కొట్టి రెడీగా ఉండు.